నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇంటర్ అయిపోయింది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఎక్కడ చదవాలి, ఎలాంటి కాలేజ్ని చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ పిల్లల భవిష్యత్తు బంగారమయం చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకోసము ఈరోజు ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడబోతున్నాం. అదే సంజయ్ గోదావత్ యూనివర్సిటీ అన్నమాట. ఇక్కడ అద్భుతమైన ప్లేస్మెంట్స్ తోటి, అమేజింగ్ ఫ్యాకల్టీ తోటి, కరికులం తోటి మనకి అందుబాటులో ఉంది. సో ఇదొచ్చేసి కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉంది. మొత్తం 165 ఎకర్స్లో ఫుడ్ కోర్ట్స్ కానీ, ప్లేస్మెంట్ సెల్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంది. సో ఈ యూనివర్సిటీ గురించి డీటెయిల్గా అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. సో రైట్ నో దీని గురించి అన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, డైరెక్టర్ అడ్మిషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. నమస్కారం అండి. సో యూనివర్సిటీ గురించి చెప్పాలి అంటే 2009 నుంచి కూడా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది అండి? 2009లో తీసుకుంటే మేడం ఒక ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ కమింగ్ టు ద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ వచ్చి మనకి 2017 నుంచి అనేది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అనేది అవటం జరిగింది అనమాట. అండ్ ఆల్మోస్ట్ 9+ ఇయర్స్ అనేది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి స్టూడెంట్కి కూడా వెల్ ఎడ్యుకేషన్ విత్ గుడ్ ఫ్యాకల్టీ అండ్ గుడ్ లైబ్రరీస్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ద యూనివర్సిటీ తీసుకుంటే మేడం మనకి కొల్హాపూర్లో ఉంటుంది. కొల్హాపూర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం, మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం అనేది కొల్హాపూర్లో ఉంటుంది. సో ఇస్ నియర్ టు మన యూనివర్సిటీ కూడా టెంపుల్కి నియర్ బై ఉండడం అనేది జరిగిందనమాట. అండ్ కమింగ్ టు ద యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీ తీసుకుంటే మేడం ఆల్మోస్ట్ 165 ఏకర్స్లో యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వెల్ ఎస్టాబ్లిష్డ్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం, వీళ్ళకి అలాగే వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఆల్సో. ప్రతి స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్తో పాటు మెయిన్గా ల్యాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ప్రతి కోర్స్కి కూడా ప్రతి స్ట్రీమ్కి కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అండ్ మోర్ ఓవర్ సెంట్రల్ లైబ్రరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు ద స్పోర్ట్స్ అకాడమిక్స్ లైక్ అలా కానివ్వండి, గ్రౌండ్స్ అనేది ప్రొవైడ్ చేయడం, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్ ఫర్ స్టూడెంట్. సో ఇలా అన్ని రకాలుగా కూడా చదువుకునే ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మన యూనివర్సిటీలో అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో మొత్తం ఎన్ని కోర్సెస్ ఉంటాయండి? ఏమేమి కోర్సెస్ స్పెషలైజేషన్స్ ఉంటాయి? కమింగ్ టు కోర్సెస్ చూసుకుంటేనండి మన యూనివర్సిటీ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో అనేది డెవలప్ చేస్తున్నారు. లైక్ యూజీ, పీజీ, పిహెచ్డి. సపోజ్ కమింగ్ టు ద యూజీ మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే టెక్నాలజీ వైపు కానివ్వండి, మేనేజ్మెంట్ వైపు కానివ్వండి, అండ్ కామర్స్, సైన్స్, ఆర్ట్స్, లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా, ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ సైడ్ కూడా అందరి స్టూడెంట్స్ ఏదైతే చదవాలనుకుంటున్నారో అన్ని రకాల కోర్సెస్ అనేది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద సపోజ్ టెక్నాలజీ తీసుకుందాం. టెక్నాలజీ వైజ్గా తీసుకుంటే మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఇంజనీరింగ్లో డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మేనేజ్మెంట్ తీసుకోండి, ఎంబీఏ ప్రోగ్రామ్స్, బీబీఏ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయడం. ఫార్మా తీసుకుంటే ఫార్మాస్యూటికల్ సంబంధించిన కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం. అండ్ కామర్స్, ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ అయితే యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో స్పెసిఫికలీ ఇంజనీరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయండి? ఎస్, కమింగ్ టు ద ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకోండి మేడం. జనరల్గా తీసుకుంటే ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ యూనివర్సిటీస్, ఇన్ మై యూనివర్సిటీ లైక్ ఇంజనీరింగ్లో సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్ సిఎస్సి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఏ అండ్ ఎంఎల్ అంటాం అనమాట. అండ్ అలాగే డేటా సైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు డిఫరెంట్ బ్రాంచెస్ చూసుకున్నా కూడా లైక్ సివిల్ కానివ్వండి, ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ ది బెస్ట్ కోర్స్ అండ్ అఫోర్డబుల్ బడ్జెట్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంజనీరింగ్లో ఇవి కోర్సెస్ అండ్ ఈ స్పెషలైజేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకే, యాజ్ యూ మెన్షన్డ్ ఏరోనాటికల్ ఇంజనీర్ అనేది చాలా తక్కువ యూనివర్సిటీస్లో మనం చూస్తూ ఉంటాము. అండ్ మీకు స్పెసిఫికల్గా ఎయిర్లైన్స్, హెలికాప్టర్స్ కూడా ఉన్నాయని విన్నాము, నిజమేనా? ఎస్ అండి. కమింగ్ టు దట్ టాపిక్ చూసుకుంటే మన యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే చైర్మన్ సార్ ఉన్నారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది సార్కి ఓన్గా ఉండటం, ఆల్మోస్ట్ 15+ కంపెనీస్ అనేది ఓన్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఇంకా కొలాబరేషన్స్ సార్ ఓన్ ఇండస్ట్రీస్ 15+ ఉన్నాయి. అండ్ ఇందులో మనకి స్టార్ ఎయిర్లైన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ. లైక్ ఆల్మోస్ట్ 20+ ఫ్లైట్స్ అనేది ఉంటాయి. ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్ టు కొల్హాపూర్లో నాన్ స్టాప్ ఉన్న ఫ్లైట్స్లో మన స్టార్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్ కూడా ఒకటి ఉంది. ఓకే, సో మీ స్టూడెంట్స్ మీ ఫ్లైట్స్లోనే వస్తూ ఉంటారా? ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఈవెన్ హెలికాప్టర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 8 హెలికాప్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకు సంబంధించి ఉన్నాయి అన్నమాట.
ఓకే. సో ప్లేస్మెంట్ పరంగా కూడా ఎంత టెన్షన్ లేదు. అంటే మీ యూనివర్సిటీస్ కొలాబరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి Yes. మీ కంపెనీస్ కూడా అవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కాబట్టి సెక్యూర్డ్ ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. 100% అండి. అంటే నాట్ ఓన్లీ అబౌట్ మై కంపెనీ, సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ అనే వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా చదువుకున్నప్పుడు ఏంటి లైక్ ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలని ఒక ఇంటెన్షన్తోనే జాయిన్ అవుతారు ఎనీ యూనివర్సిటీ. అండ్ కమింగ్ టు ఆర్ యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఎడ్యుకేషన్ వైజ్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం ఇస్తున్నాం. సో అండ్ ప్లేస్మెంట్కి సంబంధించి వీళ్ళని అంటే పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కొన్ని క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టూడెంట్ గెయిన్ చేసుకొని ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తెలుగు వాళ్ళకి ముఖ్యంగా మహారాష్ట్ర అంటే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఎట్లుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. సో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫెసిలిటీస్ ఎక్కువగా ఫుడ్ అదంతా ఎలా ఉంటుంది? యా, కమింగ్ టు ద టాపిక్ మ్యామ్, జనరల్గా ఏ స్టూడెంట్కైనా ఏ పేరెంట్కైనా బయట యూనివర్సిటీస్కి పంపించేటప్పుడు కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి. సో లైక్ ట్రాన్స్పోర్టేషన్, ఈవెన్ ఫుడ్ అండ్ అకామిడేషన్, లైక్ హెల్త్ ఎలా ఉంటుంది అక్కడికి వెళ్తే, లేదా ఈవెన్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్ అనే ఈ మెయిన్ టాపిక్స్ మీద ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే మన యూనివర్సిటీ నియర్ టు తెలుగు స్టేట్స్, మన ఈవెన్ తెలంగాణ నుంచి చూసుకున్నా, ఏపీ నియర్ బై స్టేట్స్ చూసుకున్నా, నియర్ బై డిస్ట్రిక్ట్స్ చూసుకున్నా కూడా మనకి నెంబర్ ఆఫ్ బస్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. 1 నైట్ జర్నీ, ఇక్కడ నైట్ మనం ఎక్కామంటే ఎర్లీ మార్నింగ్ మన యూనివర్సిటీ ముందే స్టాప్ ఉంది. ఓకే. సో అండ్ అలాగే ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈవెన్ ఫ్లైట్స్ ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి కూడా కొల్హాపూర్ డైరెక్ట్ ఫ్లైట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. స్టార్ ఎయిర్లైన్స్ ఉంది. ఈవెన్ ఎస్ మేడం, ఈవెన్ స్టార్ ఎయిర్లైన్స్ మన హైదరాబాద్ నుంచి ముంబై అండ్ కొల్హాపూర్, ఈవెన్ తిరుపతికి కూడా రన్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ కమింగ్ టు ద ఫుడ్ అండ్ అకామిడేషన్, బయటికి పంపిస్తున్నాం కదా సార్, యూనివర్సిటీలో ఫుడ్ ఎలా ఉంటుంది, అందరూ నార్త్ పంపిస్తున్నాం ఒక ఆలోచన. సో మన తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉంటారో అందరికీ కూడా తెలుగు ఫుడ్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందా క్యాంపస్లోనే. సో ఏ స్టూడెంట్ కూడా ఇబ్బంది పడకుండా అంటే లైక్ మన మెనూ ఏ విధంగా ఉంటుందో, టిఫిన్స్, లంచ్, డిన్నర్, ఇడ్లీ సాంబార్, దోశ ఇలా కానివ్వండి, చపాతి, రైస్, కర్రీస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ తెలుగు ఫుడ్, ఈవెన్ యూనివర్సిటీలో కూడా ఆల్మోస్ట్ 24 స్టేట్స్ పిల్లలు ఉన్నారండి. అండ్ ఈవెన్ అబ్రాడ్ కంట్రీస్ సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో ఫుడ్ గురించి ఎటువంటి ప్రాబ్లం అనేది పడాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ అండ్ కమింగ్ టు ద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు యూనివర్సిటీలో క్లినిక్ అనేది ఉంది, ఆల్రెడీ చెప్పాను. లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ అలాగే ఫార్మా సంబంధించిన కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో యూనివర్సిటీలోనే ఇన్బిల్ట్ క్లినిక్ ఉంది, డాక్టర్ అవైలబిలిటీ ఉంటారు, 24/7 అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇన్ క్యాంపస్లోనే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ 100% అనేది మేనేజ్మెంట్ టేక్ కేర్ అనేది చేస్తారనమాట. అండ్ కమింగ్ టు ద సెక్యూరిటీ విషయానికి వస్తే, ఒకసారి స్టూడెంట్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి పంపించాలంటే ఇదర్ గర్ల్ పేరెంట్ ఆర్ బాయ్ పేరెంట్, ఓన్లీ వీడియో కాల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ పేరెంట్. ఓకే, సో ఫుల్లీ సెక్యూర్డ్. వీడియో కాల్ కన్ఫర్మేషన్ అనేది లేకపోతే ఎవరిని బయటికి, అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ బయటికి పంపించడం అనేది జరగదు. ఓకే. అండ్ ఇన్ క్యాంపస్లో కూడా ఏ చిన్న పొరపాటు జరిగిన, అంటే లైక్ మీకు తెలియదు ఏం లేదు, ర్యాగింగ్ గురించి అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా స్టూడెంట్ని సస్పెండ్ చేయడం, ఎవరైనా ఇల్లీగల్గా యాక్టివిటీస్ ఉన్నా కూడా. సో ఇలాంటి టేక్ కేర్స్ అన్ని తీసుకోవడం జరుగుతుందండి. సో ఓవరాల్గా ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ స్టూడెంట్స్కి అందిస్తుంది 100% అండి. ఎందుకంటే కమింగ్ టు అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, దీస్ ఆల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినప్పుడే వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా చదువుకోగలరు, ఎడ్యుకేషన్ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ లైక్ ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మా చైర్మన్ సార్ చేస్తున్న కృషి అనమాట. అండ్ కమింగ్ టు తెలుగు స్టేట్స్ నుంచి కూడా పిల్లలు ఉండాలి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కల్చర్స్ అనేది డెవలప్ అయినప్పుడు వీళ్ళకి కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మీద, ఫుడ్ ఫెసిలిటీస్ మీద, లాంగ్వేజ్ బ్యారియర్ మీద, ఇలాంటివన్నీ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో ఎక్స్పోజర్ అంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తెలుగు వాళ్ళది ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారండి? కమింగ్ టు ద తెలుగు ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ వరకు ఉన్నారు. అంటే ఇన్ డిఫరెంట్ కోర్సెస్, అంటే ఫ్రమ్ లాస్ట్ 5 to 7 years నుంచి చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ అనేది చదువుతున్నారు. ఓకే. సో టెన్షన్ ఏమి ఉండదు అక్కడ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పోజర్ వచ్చినప్పుడే స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ అనేది కొత్తగా అంటే నేర్చుకోగలుగుతారు. అండ్ నవేడేస్ మీరు ఒకటి గమనించండి, చాలా మంది పేరెంట్స్ కూడా ఆలోచిస్తున్నారు మేడం. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడే ఉంచాము, రేపు ఏదైనా జాబ్ వస్తుంది, ఏదైనా పూణే, నోయిడా, ఈవెన్ కొల్హాపూర్, ఈవెన్ ఢిల్లీ అవ్వచ్చు, డిఫరెంట్ స్టేట్స్లో వస్తుంది, ఈవెన్ బెంగళూరు, హైదరాబాద్. సో ఎప్పుడు మన ఇంటి దగ్గరే పెట్టుకోవడం, మన ఇంటి దగ్గర కాలేజీలో చదువుకోవడం వల్ల స్టూడెంట్కి నాలెడ్జ్ గెయిన్ చేయడం కూడా కష్టమైపోతుంది కదా, ఆ ఎక్స్పోజర్ అనేది తెలుసుకోలేకపోతాడు. సో ఎప్పుడైతే ఈ రోజుల్లో చూడండి, ఆడపిల్లలే కాదు, అబ్బాయిలే కాదు, అదర్ కంట్రీస్, యుఎస్, ఆస్ట్రేలియా, యూకే, డిఫరెంట్ కంట్రీస్కి కూడా వెళ్తున్నారు.
మనకి నియర్ బై ఉన్న స్టేట్ మహారాష్ట్ర అండ్ జర్నీ చూసుకున్నా కూడా 1 నైట్ జర్నీ, ఈ ఫ్లైట్ జర్నీ అయితే హార్డ్లీ 1.5 అవర్. ఓకే, సో సూపర్. ఈజీగా వెళ్తారు. వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాంపస్, వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ మెయింటైన్ చేసి గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇన్ అఫోర్డబుల్ బడ్జెట్. అవును, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్. అఫోర్డబుల్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ ఫర్ 4 years. ఓకే. సో ప్లేస్మెంట్స్ అన్నారు కదా, సో ప్లేస్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ అంతా ఎలా ఉంటుందండి? యా, కమింగ్ టు ద ప్లేస్మెంట్ వైజ్గా చూసుకుంటేనండి, ఇక్కడ మీరు ఒకటి గమనించారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. సో ఇంటర్మీడియట్ వరకు 12th వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. అవును, ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా అంటే అందరు స్టూడెంట్స్ కాదు, 80% 75% ఆఫ్ ద మెంబర్స్ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండట్లేదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కానివ్వండి, అండ్ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్ అనేది డెవలప్ చేయడానికి. సో వీటన్నిటికీ 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్తో పాటుగా వీళ్ళకి 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఓకే. సో లైక్ నాలెడ్జ్ హబ్ అని, డెవలప్మెంట్ క్లబ్ అని, బిజినెస్ క్లబ్ అని, ఎన్విరాన్మెంటల్ క్లబ్ అని, సో ఇలాగ ఒక 11 టైప్స్ ఆఫ్ క్లబ్స్ అనే, డిస్కషన్స్ క్లబ్ అని. ఇవన్నీ ఎందుకు అంటే, సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ 4 years ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్లో ఉన్నాడు, థియరిటికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్లో ఉన్నాడు, అండ్ ఈవెన్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం మెయింటైన్ చేస్తుంది. బట్ అయినా కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నవేడే స్టూడెంట్ బీటెక్ చేసిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లాగా ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నారు. ఇంటర్వ్యూలో అది పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటి అంటే, ఇలాంటి డిఫరెంట్ డెవలప్మెంట్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేసి వీళ్ళకి ఇంగ్లీష్ సెషన్స్ అనేది కండక్ట్ చేయడం, సెమినార్ సెషన్స్ లాగా కానివ్వండి, డిస్కషన్స్ అనేది కండక్ట్ చేయడం, వన్ టాపిక్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక టాపిక్ అనేది ప్రొవైడ్ చేసి దాని మీద డయాస్ఫియర్ పోగొట్టడానికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీద ఆ టాపిక్ డిస్కషన్ అనేది డయాస్ మీద చేయించడం కానివ్వండి. అండ్ ఈవెన్ డైరెక్ట్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ మన యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 150+ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ అబ్రాడ్ కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అనేది కూడా స్టూడెంట్కి ప్రొవైడ్ చేసి అక్కడ ఏం జరుగుతుంది ప్రాక్టికల్ వేలో వీళ్ళకి చూపించడం వల్ల, నేర్చుకోవడం వల్ల సో స్టూడెంట్ అనేవాడు షైన్ అవుతాడు ఇన్ ద ప్రాక్టికల్ వే ఓన్లీ. రైట్. సో ఆటోమేటికల్లీ రేపన్న రోజున అండ్ ఈవెన్ ప్రతి స్టూడెంట్కి కూడా కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇన్ ద 3rd year and final year. ఓకే. సో స్టూడెంట్ సపోజ్ ఇప్పుడు ఒక 10 ఇంటర్వ్యూస్ వరకు ఫేస్ చేయలేకపోవచ్చు. ఆఫ్టర్ 10th ఇంటర్వ్యూ 11th వాట్ వీ హ్యావ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలడు కదా. అండ్ మోర్ ఓవర్ ఆ ఫియర్నెస్ కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్కి యూనివర్సిటీలో సైమల్టేనియస్గా ఎడ్యుకేషన్తో పాటు ఈ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు రేపు ఈజీగా ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో ఆ లైఫ్ స్కిల్స్ అనేవి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవన్నీ బిల్డ్ అయినప్పుడు మాత్రమే ప్లేస్మెంట్ సాధించగలుగుతారు. 100%. ఇప్పుడు నవేడేస్ చూడండి, ఈవెన్ చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లో కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ కానివ్వండి, కొన్ని లాంగ్వేజెస్ కానివ్వండి, అంటే టెక్నికల్గా సంబంధించి C++, వరాకిల్, జావా లేదా పైథాన్ లేదా ఇంకా డిఫరెంట్ SAP, ABAP ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా థింకింగ్ ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లో కదా నేర్చుకోవాల్సింది, మనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అమీర్పేటకో లేదా ఇంకో బెంగళూరు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని ఒక ఇంటెన్షన్లో ఉంటారు తప్పించి గ్రాడ్యుయేషన్లో మనం నేర్చుకోవాలనే ఒక ఆలోచన కూడా లేదు. బట్ కమింగ్ టు ఆర్ యూనివర్సిటీ, సో వీళ్ళకి స్టూడెంట్స్కి ఏంటంటే 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లో వీళ్ళు ఎటువైపు అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, లైక్ ఇప్పుడు సపోజ్ CSE తీసుకున్నారు, CSEలో ANML తీసుకోవచ్చు, డేటా సైన్స్ తీసుకోవచ్చు, లేదా సివిల్, లేదా ఈవెన్ ECE కానివ్వండి, ఏరోనాటికల్, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం. ఈవెన్ అదే కాకోకుండా సర్టిఫికేషన్ కోర్స్తో పాటు ఇప్పుడు సపోజ్ వీళ్ళ కోర్ ఏంటి, సపోజ్ CSE తీసుకున్నారు, ANML తీసుకున్నారు, సపోజ్ డేటా సైన్స్ కూడా చేయాలి అనుకుంటే వాళ్ళకి 6 months సంబంధించిన సర్టిఫికేషన్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలా ప్రొవైడ్ చేసి వీళ్ళకి డ్యూయల్ డిగ్రీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి. ఓకే. సో వాళ్ళు ప్లేస్మెంట్ అనుకున్నప్పుడు ఆ డ్యూయల్ డిగ్రీ ఉండడం వల్ల, సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఇంకా ఈజీగా ప్లేస్మెంట్. ఎన్ని యాడ్ ఆన్ సర్టిఫికేషన్స్ మన ఓడీకి ఒరిజినల్ డిగ్రీకి యాడ్ అయితే అంత మనకి నాలెడ్జ్ ఉంటుందని 100% ఆ కంపెనీస్ అయితే నమ్ముతాయి కదా. ఎస్, అంత వాల్యూ క్యాండిడేట్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అవుతారు. అండ్ 100% విల్ గెట్ ఏ గుడ్ ప్యాకేజ్. రైట్. సో ఈ ఎడ్యుకేషన్ కరికులంతో పాటు చాలామంది అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. మీ కాలేజ్లో ఎలా ఉంటుంది? జనరల్గా తీసుకోండి, ప్రతి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము లేదా ఇంకోటి అని కూడా చెప్తూ ఉంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ డిస్కషన్స్, సో స్టూడెంట్కి ఏంటంటే బై హార్ట్ సిస్టమ్ నుంచి ముందు బయటికి తీసుకురావాలి. దట్ ఈస్ ట్రూ.
ఎందుకంటే మీరు గమనించండి, ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకున్నా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ లేకపోవటం వల్ల నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ అనేది మిస్ అవుతూ ఉంటున్నారు. సో కమింగ్ టు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్కువగా యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ప్రతి స్టూడెంట్కి కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో వీటిల్లో లైక్ ఎడ్యుకేషన్లోనే కంప్లీట్గా మునిగిపోకుండా వీళ్ళకి స్పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మన యూనివర్సిటీలో క్రికెట్ స్టేడియంస్ కూడా అవైలబిలిటీ ఉంది, అండ్ టెన్నిస్ కోర్ట్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ సంబంధించిన గేమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈవెన్ చెప్పాను మీకు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ ఇవి అవైలబిలిటీ ఉన్నాయి. కమింగ్ టు ద కల్చరల్ యాక్టివిటీస్, ఎవ్రీ ఇయర్ ఫెస్ట్ అనేది రన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 3 monthsకి కూడా వీళ్ళకి ఏంటి అంటే ఇందాక చెప్పా కదా మేడం, లైక్ మా యూనివర్సిటీలో అన్ని రకాల స్టేట్స్కి సంబంధించిన పిల్లలు ఉండాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆ కల్చర్స్ని డెవలప్ చేయడానికి మీ కల్చర్కి సంబంధించి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన కల్చర్స్ అనేవి కూడా చూయిస్తూ అది యాక్టివిటీ అనేది చేయిస్తూ ఉంటారు అనమాట యూనివర్సిటీలో మేడం. సో నైస్, ఎందుకంటే ఆ యాక్టివిటీస్ అన్నీ టుగెదర్గా ఉన్నప్పుడు స్టూడెంట్కి ఎడ్యుకేషన్తో పాటు అన్నీ కూడా ఇన్బిల్ట్ వస్తాయి. మీరు అన్నట్టు ఆ బైహార్ట్ సిస్టమ్ నుంచి బయటికి రాగలుగుతారు, లైఫ్ స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. సో అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి? యా, కమింగ్ టు ద అడ్మిషన్ ప్రాసెస్ మేడం, ఇంటర్మీడియట్లో ఎవరైతే స్టూడెంట్ 60% అనేది ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏ కోర్స్ చేయాలన్నా యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ అనేది ఉంటారు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ బైపీసీ. సో ఎవరైనా కూడా మనం ఫ్రమ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇంటర్మీడియట్ 60% అబవ్ ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళకి అడ్మిషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫీ స్ట్రక్చర్? యా, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. అఫోర్డబుల్ బడ్జెట్లో 4 years అనేది కంప్లీట్ చేసుకోవాలి. అఫోర్డబుల్ అంటున్నారు సార్, ఎంతో చెప్పట్లేదు అనుకోవచ్చు. ఫర్ సిఎస్సి తీసుకోండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఈసీఈ తీసుకోండి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, కాలేజ్ ఫీజెస్, ఎగ్జామినేషన్ ఫీజెస్, ఈవెన్ లాండ్రీ, హాస్టల్లో పిల్లలకు ఉన్న లాండ్రీకి సంబంధించిన ఫీజెస్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఫర్ 4 years 9 lakhsలో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. విత్ స్పెషలైజేషన్, విత్ సర్టిఫికేషన్ కోర్సెస్, విత్ డ్యూల్ డిగ్రీ ఆల్సో. ఓ మై గాడ్, ఇంకా స్టూడెంట్స్ కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి డొనేషన్స్ అనేది లేదు, ఎటువంటి అడిషనల్ ఫీజెస్ అనేది లేదు. సో ఓవరాల్గా 4 year గ్రాడ్యుయేషన్కి మనకు 9 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్ అసలు. సో ఇంకా నాకు ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నట్టయితే ఏరోనాటికల్ దాని మీద నాకు స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా. సో దాంట్లో ల్యాబొరేటరీస్ అంతా కూడా ఎలా ఉంటుందండి? యా, కమింగ్ టు ద ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుంటానండి. చాలామంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకోగానే అంటే లైక్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరు ఫ్లైట్ నడిపే వాళ్ళనే ఒక ఆలోచనకు వచ్చేస్తారు. ఫ్లైట్ తయారు చేసేవాళ్ళు, ఫ్లైట్ నడిపే వాళ్ళు, ఏవియేషన్ ఇట్లా ఒక ఫీలింగ్లో వస్తారు. ఏ రంగంలో అయినా తీసుకోండి మేడం, మేనేజ్మెంట్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, దానికి సంబంధించింది అన్ని కోర్సెస్ ఉంటాయి. ఐ మీన్ అన్ని రకాల స్ట్రీమ్స్లోనే జాబ్స్ ఉంటాయి. సేమ్ యాజ్ లైక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కూడా మన యూనివర్సిటీ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ 2 aircrafts ఇన్ ద క్యాంపస్లో ఫర్ ల్యాబొరేటరీస్ కోసం, స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తుంది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం 2 aircrafts ప్రొవైడ్ చేస్తుంది. వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసుకుంటా కూడా వీళ్ళకి చెప్పే కదా డ్యూల్ డిగ్రీ చేసుకోవడానికి ఆల్టర్నేట్ స్ట్రీమ్లో కూడా వీళ్ళు డ్యూల్ డిగ్రీ సర్టిఫికేషన్ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది మన కొలాబరేషన్ అయ్యి ఈవెన్ మన ఓన్ కంపెనీయే ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా ఉంటుంది. ఈవెన్ అఫోర్డబుల్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకునే అవకాశం. ఇంజనీరింగ్ ఏమైనా కూడా అండర్ 9 lakhsలో? ఎస్ మేడం, ఫర్ సిఎస్సి, ఈవెన్ ఈసీఈ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 9 lakhs కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ కోర్సెస్ అండర్ 9 lakhsలో కంప్లీట్ చేయడం అవకాశం ఉంటుంది. ఓకే, సో సిఎస్సి వాటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ అంతా? కమింగ్ టు ద సిఎస్సి తీసుకుంటానండి, లైక్ మన దగ్గర ఆల్మోస్ట్ 1100 సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎట్ ఎ టైమ్ సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్. బికాజ్ ఎందుకంటే వీఆర్ ప్రొవైడింగ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. సో ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దట్, బికాజ్ స్టూడెంట్కి ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల రేపన్న రోజున ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ వీళ్ళకి సెంట్రల్ లైబ్రరీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మీరు ఈవెన్ క్యాంపస్ చూసారంటే 100% అనేది మీకు నచ్చకపోవడం అనేది ఉండదు మేడం. సో అండ్ మోర్ ఓవర్ ఆర్ యూనివర్సిటీ ప్రొవైడింగ్ విజిటింగ్స్ ఆల్సో. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకొని అడ్మిషన్ తీసుకొని ఉంటారో ఫ్రీ విజిటింగ్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో నైస్. సో ఎక్విప్మెంట్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా అండ్ ఆల్సో కల్చరల్ యాక్టివిటీస్ పరంగా అన్నీ కూడా టుగెదర్గా బ్లెండ్ చేసి ఉన్న యూనివర్సిటీ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎలా సంప్రదించాలి? ఎస్, మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీరు డైరెక్ట్గా కాల్ చేసినా మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. సో మీ కోర్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏందని అడిగి వాళ్ళు అడ్మిషన్ అనేది చేయించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాతో మాట్లాడాలన్నా కూడా నాకు కనెక్ట్ చేస్తారు. మీరు నాతో కూడా మాట్లాడి మిగతా ఏదైనా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. యా, థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదా, ఇంటర్ తర్వాత మంచి యూజీ కోర్స్లో జాయిన్ అవ్వాలని లేకపోతే పీజీ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కానీ, కరికులం కానీ, యాక్టివిటీస్ కానీ, ప్రతి ఒక్కటి ల్యాబొరేటరీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తోటి, అడ్వాన్స్డ్ కరికులం తోటి, మంచి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ తోటి, అద్భుతమైన ప్లేస్మెంట్స్ తోటి ఈ యూనివర్సిటీ అయితే ఉంది. సో డూ విజిట్ ఇట్. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం. Sanjay Godawat University, empowering lives globally.